ఏలూరులో కుటుంబ నేపథ్యంగా తండ్రి దగ్గర నుండి రాజకీయ వారసత్వం, సేవా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజాసేవకు, ప్రస్తుతం సాహిత్య సేవకు, రాజకీయ సేవకు కూడా చక్కటి అర్థం చెప్పి ఏలూరులో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నటువంటి పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి గారు ప్రస్తుతం సాహిత్య అకాడమీ చైర్మన్గా, అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లంగొళ్ళ రంగారావు గారి కుమార్తె అంటే దాని ఇంపాక్ట్ చాలా సపరేట్గా ఉంటుంది. అలాంటి పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి గారు ఇవాళ జీకే డిజిటల్ న్యూస్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు ముందుగా అడుగు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేడం గారు నమస్కారం అండి. నమస్తే. మీరు సాహిత్య అకాడమీ చైర్మన్గా ఎన్నాళ్ళు అయిందండి మీ పదవి చేపట్టి? 2 సంవత్సరాలు దాటింది. ఈ పదవి ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్కి. ఓకేనండి. మొన్నే రీసెంట్గా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ మళ్ళీ 1 ఇయర్ మీకు సాహిత్య మండలికి ఇచ్చారు. అంటే మీ సాహిత్య మండలికి చేసినటువంటి సేవను దృష్టిలో పెట్టుకుని ఇచ్చుంటారా? అంతే. అంటే పార్టీ పట్ల నాకున్న అంకిత భావం, నాకు అప్పగించిన బాధ్యతల పట్ల నేను నిర్వహించే విధానం, ఆ రెండు మళ్ళీ తిరిగి అదే పదవిని కంటిన్యూ చేసే విధంగా నాకు అవకాశం తెచ్చిపెట్టింది. అంటే మీ కుటుంబ పరంగా రాజకీయాల్లో మొదటి నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మీరున్నారు, ఇప్పుడు మీ కుటుంబంలో కూడా రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయానికి సాహిత్యానికి సంబంధం ఏంటంటే దీంట్లోనూ మీకు సాహిత్య మండలి ఎందుకు ఎన్నుకున్నారు దాన్ని? అది కొన్ని మాటలు కొందరు చెప్తూ ఉంటే మనము అప్పుడు నమ్మలేము, కానీ అవి మనకు అనుభవానికి వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా నమ్మవలసి ఉంటుంది. ఎందుకంటే ఏ పువ్వు మన తోటలో పూసిన ఏ పువ్వు ఏ దేవుడి పాదాల చెంతకు వెళ్ళవలసి ఉంటుందో దాని మీద రాసి పెట్టబడి ఉంటుంది అంటారు. అదేవిధంగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అయినప్పటికీ, నేను యాక్టివ్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా నాకు ఎంతో ఇష్టమైన సాహిత్యం, చిన్నప్పటి నుండి కూడా నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం. అలాగే నేను విపరీతమైన బుక్స్ చదువుతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుండి. ఇంటర్మీడియట్ వరకు కూడా నేను కథలు, కవితలు, ఆర్టికల్స్ రాస్తూ ఉండేదాన్ని. పెద్ద ఫ్యాన్ మెయిల్ కూడా ఉంది నాకు. అయితే తర్వాత అది వదిలేసాను. నేను చదువులో పడి కావచ్చు, ఆ తర్వాత రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో నేను యాక్టివ్ పోర్షన్ తీసుకోవడం వల్ల కావచ్చు, సాహిత్యం అనేది పూర్తిగా పక్కన పెట్టేశాను. కానీ తిరిగి అనుకోకుండా నాకు ఏ రంగం ఇష్టమో అదే రంగానికి సేవ చేసే అవకాశం రావటం అనేది ఆ సరస్వతి మాత కటాక్షం భావిస్తూ ఉంటానండి. మీరు పూర్వం సాహిత్యం గురించి అనేది చాలా జనానికి తక్కువ తెలియదు, మాకు కూడా తెలియదు. మీరు సాహిత్యం ఏమన్నా కథలు రాసేవారండి? అవును, కథలు, కవితలు, అలాగే జనరల్ ఎస్సేస్, పేపర్స్లో ఆర్టికల్స్ రాసేదాన్ని. అదంతా కూడా అప్పటి నా ఫ్రెండ్స్కి, అప్పుడున్న వాళ్ళకే తెలుసు బాగా. ఎందుకంటే నా ఇంటర్మీడియట్ వరకు జరిగింది ఇది. తర్వాత అసలు నేను బుక్ పట్టలేదు, కలం పట్టలేదు, ఎలాంటి రచనలు చేయలేదు. కానీ ఆ రంగం అంటే మాత్రం చాలా ఇష్టం. సంగీతం, సాహిత్యం ఈ రెండు కూడా నాకు చాలా ఇష్టం. కానీ తిరిగి నేనే ఊహించలేదు, అసలు నేను కావాలని అనుకోలేదు. కానీ తిరిగి నేను ఆ సాహిత్యానికే చేరుకోవడం జరిగింది. అంటే అది అమ్మవారి కృప, అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అమ్మవారి కృప. ఆ సాహిత్యానికి నాకు ఉన్న అవినాభావ సంబంధం తిరిగి నన్ను సాహిత్యం దగ్గరికి చేర్చిందేమో అని అనుకుంటానండి. సాహిత్య అకాడమీ చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చైర్మన్, దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి మెయిన్ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు పాల్గొంటారు, మీరు ప్రతిరోజు బిజీగా ఉంటారు. ఇంపార్టెంట్గా మీకు గుర్తుండిపోయే కార్యక్రమాలు ఏదన్నా రాష్ట్రంలో, మన ఎరువులో కానివ్వండి, ఇంకెక్కడన్నా కానివ్వండి, ఎందుకంటే మీరు స్టేట్ లీడర్ కాబట్టి ఎక్కడన్నా కానివ్వండి, ఈ సాహిత్య అకాడమీ చైర్మన్గా నాకు కొన్ని గుర్తుండిపోయే జ్ఞాపికలు ఉన్నాయండి ఈ సభల్లోనూ అనేవి ఎక్కడన్నా ఉన్నాయా? అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సాహిత్యం పట్ల, కళల పట్ల ఎంతో గౌరవం ఉందండి. అందువల్ల ఆయన ప్రతి విభాగానికి ఒక అకాడమీని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా ఆ విభాగాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో. అందులో భాగంగానే వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్ళని గుర్తించి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ద్వారా 10 లక్షల రూపాయలు నగదు బహుమతిని ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే మన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా రోజా గారు వచ్చాక, ఆమె ఆర్టిస్ట్ కాబట్టి సహజంగానే ఆవిడకి కళలన్నా, కళాకారులన్నా, సాహితీవేత్తలన్నా,
అపారమైన గౌరవం ఉండటం చేత ఆవిడ కూడా ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఆవిడ ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. నేను సహజంగానే సాహిత్యం అంటే ఇష్టమున్న నేను మరి ఈ ప్రముఖ కవులను గుర్తించి వారికి సేవలు అందించాలనే దృక్పథంతో మరి సాహితీ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానండి ఏలూరులో. దాని ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రముఖ కవులను గుర్తించి విశిష్ట సాహితీ పురస్కారాల ద్వారా 10 మందికి 10,000 రూపాయల నగదు బహుమతితో 10 మందిని నేను సత్కరించాను. అలాగే కవులు కళాకారులకు ప్రభుత్వాలు ఒకటే అండగా ఉంటే సరిపోదు, సమాజంలో నుంచి వారికి సహాయ సహకారాలు కావాలి. మన బాధ్యత. అకాడమీ చైర్మన్ హోదాలో ఆనందంగా ఉంది. ఏలూరుకు చెందినటువంటి మీ సాహిత్యం పూర్వం సాహిత్యంగా మీరు ఆ సాహిత్యం పట్ల అభిమాని, సాహిత్యం రాశారు, సాహిత్యవేత్త, సాహిత్యం చదివారు, సాహిత్య అభిమాని, వీళ్ళందరినీ గౌరవించడం మీకు చాలా తృప్తినిస్తుంది సాహిత్య అకాడమీ చైర్మన్గా. మీకు ఇంకా ఎక్స్టెన్షన్ కూడా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పారు కదా ఇందాక. భవిష్యత్ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఏలూరులో మీరున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్ అయినప్పటికీ ఏలూరులో సాహిత్య మండలి భవనము అవి కొన్ని ఉన్నాయి, నరసింహ రామకృష్ణ భవనం, అక్కడ వాటి మీద ఏదైనా దృష్టి పెడతాం కానీ ప్రభుత్వం దాని తరఫున ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి మీరు చేసే ప్రణాళిక, కార్యప్రణాళిక ఏమైనా ఉంటే ఒకసారి వివరిస్తే. నేను వైఎస్ఆర్ కళాక్షేత్రం అని ఒక పెద్ద 3 ఎకరాల స్థలంలో ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి పేద కవులు కళాకారులు, ఎందుకంటే వాళ్ళకి అందించే రుసుము నామమాత్రంగా ఉంటుంది. ఈ రోజున అవన్నీ ఆస్వాదించే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే సినిమాలు, కంప్యూటర్లు, సోషల్ మీడియా, వాట్సాప్లు, ఫేస్బుక్లు, అంటే జనాల జీవన విధానం మారిపోయింది. వాటిని ఆదరించే పరిస్థితి కానీ, కార్యక్రమాలకి వాళ్ళని పిలిచి అవి చూసి వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితులు కానీ కనిపించట్లే సమాజంలో. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు ఇటువంటివి అనేది వాళ్ళకి భారం అయిపోతున్నాయి వాళ్ళ పిల్లలకి. దాని గురించి నేనేం ఆలోచించానంటే వైఎస్ఆర్ కళాక్షేత్రం పేరు మీద ఒక కళాక్షేత్రాన్ని పెద్దది ఏర్పాటు చేసి వీళ్ళు ఉచితంగా కార్యక్రమాలు చేసుకునేలాగా అందులో ఒక ఫ్లోర్ కేటాయించి, అలాగే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఉచితంగా అందులో జరిగేలా అవకాశం ఇవ్వాలని నేను ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఆయన చాలా మంచి ఆలోచన, దీన్ని ఫాలోఅప్ చేయమని చెప్పారు. అయితే నేను ఏలూరులో స్థలం కావాలని అడగటం జరిగింది కలెక్టర్ గారిని. అయితే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఏలూరులో అంత స్థలం లేదు, పెద్దపాడులో ఉంది స్థలము, మీకు అది నచ్చితే అది ఓకే చేస్తారని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ స్థలం యొక్క నమూనాలు మా కల్చరల్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఆ స్థలాన్ని వెరిఫికేషన్ చేసుకొని అది ఓకే చేస్తే కనుక నేను ఊహించిన విధంగా, నేను కోరుకున్న విధంగా కవులు కళాకారులకు చిరస్థాయిగా మేలు చేసే విధంగా వైఎస్ఆర్ పేరు మీద ఆ కళాక్షేత్రాన్ని ఖచ్చితంగా నిర్మించి తీరుతాం. ఆ కళాక్షేత్రం ఉండాలి, మీరు చేయాలని కోరిక చేస్తారు. మీరు అనుకున్నటువంటి ఆశయాలు అన్ని కళాక్షేత్రం కానివ్వండి, పుస్తకపట్నం, ఇవన్నీ మీరు ఏలూరులో పిల్లంగొళ రంగారావు గారు కుమార్తెగా సుపరిచితులు. ఎలా నాన్నగారితో మీకు ఉండేటువంటి అనుబంధం ఎలా ఉండేది? సహజంగా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి భర్త పిల్లలు ఉంటారు, మీరు ఆడవాళ్ళతో అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఇంకా మీరు నాన్నగారి పట్ల ఉండేటువంటి అభిమానం, ఆయనకి మీకు ఏంటి అంత బాండింగ్ ఎలా ఉంది? ఏ రకంగా మీరు ఇంకా పిల్లంగొళ రంగారావు గారు కుమార్తెగానే మీరు ఇంకా అంటే చలామణి అవుతున్నారంటే భర్త పిల్లలతో వేరని కాదు నా ఉద్దేశం, వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత వాళ్ళకు ఉంటుంది. ఏంటి మీకు అంత బాండింగ్ ఏంటి నాన్నగారితో? మీ ఫ్యామిలీలో మీరంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉందా రంగారావు గారికి? మీరు ఎంతమంది మొత్తం మీరు రంగారావు గారికి? 4 సిస్టర్స్ అండి, నేను పెద్ద అమ్మాయిని, నా తర్వాత 3 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్న గురించి చెప్పాలి అంటే అందరి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది అంటారు, కానీ మా గుండె నాన్న నాన్న అని కొట్టుకుంటుంది. నలుగురికి కూడా. నాన్న అంటే ఎందుకంత ప్రేమ అంటే నాన్న ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు, తను చదువుకోలేదు, కానీ తను ఎంతో పేదరికాన్ని అనుభవించారు. నేను అనుభవించిన పేదరికం నా పిల్లలు అనుభవించకూడదు, కాబట్టి నా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో కఠోర శ్రమ చేశారు. నిరంతరం పగలు రాత్రి ఆయన ఎంతో కష్టపడ్డారు.
ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా, చదువు లేకుండా, ఎక్కడో కుగ్రామం అయిన మాదేపల్లి అనే గ్రామంలో పుట్టి తను ఎదుగుతూ 10 మంది ఎదుగుదలకు కారణమవుతూ తన తోడబుట్టిన వాళ్ళందరికీ మంచి చెడు చూస్తూ వాళ్ళందరికీ ఒక మంచి జీవితాలను ఏర్పరుస్తూ తన బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూస్తూ పేదరికం నాన్న అనుభవించారేమో కానీ మాకు తెలియదు. చిన్నప్పటి నుండి కూడా నాన్న మమ్మల్ని మహారాణుల్లా పెంచారు. ఎంతోమంది మగపిల్లలు లేరు కదా, ఎవరైనా మగపిల్లడిని పెంచుకోవచ్చు కదా అని అంటే అవసరం లేదు, నా కూతురైనా కొడుకులైనా వాళ్ళే, నా కొడుకులైనా వాళ్ళే అనేవారు. నాన్న మొదటి ఇష్టం నాన్నే, చివరి ఇష్టము నాన్నే. అది ఎప్పటి వరకు అంటే మా కట్టె కాలేంత వరకు నాన్నే. మా లోకమంతా నాన్న 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 అంతే. అలాగే అలాగే వేరే వాళ్ళకి చోటు లేనే లేదు. నాన్న తర్వాత ఎవరైనా సరే. తర్వాతే మీ నాన్నగారు ఎప్పుడు కౌన్సిలర్గా పోటీ చేశారు, కౌన్సిలర్గా కూడా నెగ్గారు. ఆయన ఏలూరులో మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది రాజకీయం నాన్నగారి టైంలో? మీరు ఎలా ఫీల్ అయ్యేవారు ఆయన టైంలోను? ఏ పార్టీ నుంచి పోటీ చేశారు అప్పట్లోను? నాన్నగారు ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారండి బెనర్జీపేట. మేము అప్పుడు చిన్నపిల్లలం, బాగా దక్షిణపు వీధిలో ఉండేవాళ్ళం. నాన్నగారు చేపల వ్యాపారం చేసేవారు, అంటే ఇక్కడ నుండి కలకత్తా ఎక్స్పోర్ట్ చేయడం చేపలు. బెనర్జీపేటలో అప్పుడు తను కౌన్సిలర్గా పోటీ చేశారు. అప్పటి రాజకీయం చాలా బాగుండేది. నాన్నగారు మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారు, తర్వాత నెల రోజులు ఇన్ఛార్జ్ చైర్మన్ చేశారు. కానీ చాలా మంది చైర్మన్లు నాన్నగారు మార్చారు, పెట్టారు. తను ఎందుకు చైర్మన్ అవ్వలేదు అంటే ఆయన చదువుకోలేదు. చదువుకోని కారణంగా నేను చదువుకోలేదు కదా, ఎక్కడైనా సంతకాలు పెట్టమన్నప్పుడు నేను ఫైల్స్ చూడకుండా పెడితే ఇబ్బంది అవుతుంది, అలాగే చదువు రాని కారణంగా నేను మెయింటైన్ చేశారా ఎథిక్స్ ని, ఇబ్బంది పడతాను అన్న కారణంగా ఆయన చైర్మన్ అవడానికి ఇష్టపడలేదు. ఎవరో చెప్తే నేను పెట్టేది కరెక్ట్ కాదు, స్వతహా లేదు అని ఇష్టపడలేదు. అలా యాక్టివ్గా ఉన్న టైంలోనే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. మేమందరం కూడా ఎన్టీఆర్కి వీరాభిమానులం. అయితే ఆ తెలుగుదేశంలో నాన్నగారు చేరాక ఎన్టీఆర్ గారు ఏలూరు సభకి రానన్నారు ప్రచారంలో. ఎందుకంటే గతంలో ఆయనకి ఇక్కడ ఏదో ఇబ్బంది కలిగింది, ఏలూరు రానంటే మీరు ఏలూరు రండి, మీకు నా ప్రాణం అడ్డేస్తానని చెప్పి ఆయన ఏలూరు స్టేడియంకి తీసుకొచ్చారు నాన్నగారు. ఎప్పుడైనా నాయకుడికి ఎప్పుడు గౌరవం ఉంటుందంటే ఎప్పుడైతే ప్రజలు ఒక నాయకుడి వెనక ఉంటారో ఖచ్చితంగా ఆ నాయకుడి గౌరవం ఉంటుంది. కాబట్టి నాన్నగారు పిలిస్తే ఆయన వచ్చారు. మా ఇంటి నుండే ఎన్టీఆర్ గారికి క్యారేజీలు కూడా వెళ్ళినాయి. ఆ టైంలో నాన్నగారు చాలా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తర్వాత ఏలూరు ఎమ్మెల్యే టికెట్ కూడా స్టేట్ అంతా అన్ని చోట్ల అనౌన్స్ చేశారు. చివర్లో ఏలూరు మాత్రం మిగిలిపోయింది. ప్రతిరోజు పేపర్లో ఏలూరు టికెట్ మరడాని రంగారావు గారా, పిల్లంగొండ రంగారావా అంటూ రాసేవాళ్ళు. నాన్నగారికి చదువురాని కారణంగా ప్రతిరోజు న్యూస్ పేపర్ నేనే చదివి వినిపించేదాన్ని. డైలీ లేవగానే ఆయన న్యూస్ పేపర్ చదివించుకునేవారు, నేను చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు టికెట్ ఫైనల్ చర్చలు నడుస్తున్నాయని చెప్పి నాన్నగారు హైదరాబాద్ వెళ్ళారు. తర్వాత ఎన్టీఆర్ పిలిచి, రంగా నీకు టికెట్ కన్ఫర్మ్ చేశారు, ఒక పాస్పోర్ట్ ఫోటో ఇచ్చి వెళ్ళిపోయి నువ్వు ప్రచారం చేసుకొని చెప్పారు. చెప్పగానే నాన్నగారు ఏలూరు ఫోన్ చేసి మనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పారు. ఏలూరు అంతా అవుట్లు పేల్చి వాళ్ళ అభిమానులు అంతా సంబరాలు చేసుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. నాన్నగారు బయలుదేరి వచ్చారు. మరునాడు పేపర్లో టికెట్ మరడాని రంగారావు గారికి ఇచ్చారు అనేది నేనే చదివి వినిపించాను నాన్నగారికి. అది చాలా పెద్ద దురదృష్టకరమైన సంఘటన. రాత్రిళ్ళే మారిపోతా ఉంటాయి. అలా జరిగింది నాన్నగారి విషయంలో. లేదంటే ఆ రోజే నాన్న మంచి నాయకుడు అయ్యి ప్రజలకి సేవ చేసేవారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ట్రై చేయడం రెండో టర్మ్లో లేదండి? నాన్నగారు డిసప్పాయింట్ అయ్యారండి బాగా. అప్పుడు అందరూ ఏమన్నారంటే ఇండిపెండెంట్గా పోటీ చేయమన్నారు. ఇంత పార్టీకి నమ్ముకొని ఇన్ని సేవలు చేస్తే ఇలా నమ్మించి ఇలా చేశారు, వద్దు ఇండిపెండెంట్గా చేయమని అన్నారు. అలా అంటారు కానీ ఇండిపెండెంట్గా చేయటం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. కాబట్టి నాన్నగారు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత ఆయన తటస్థంగా ఉండిపోయారు. ఆయన మనసు చాలా గాయపడి తటస్థంగా ఉండిపోయారు. అప్పుడు మాగంటి వరలక్ష్మి గారు ఇంటికి డైలీ వచ్చేవారు.
వచ్చి రంగా నీకు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు వాళ్ళ ఫ్యామిలీతో నాన్నగారికి మంచి రిలేషన్ ఉందండి. వాళ్ళ తమ్ముడు గారు నాన్నగారితో బాగా మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. నాన్నగారు అందరితో మంచిగా ఉండేవారు. అయితే రంగా నువ్వు అంత సేవ చేసావు, అక్కడ నీకేమి మేలు జరిగింది కాబట్టి నువ్వు వచ్చేసాయి పార్టీలోకి, నువ్వు అక్కడ ఉండొద్దు, నేను భర్త చనిపోయి ఉన్నాను, నాకు మీరు అందరూ సపోర్ట్గా నిలవండి అని ఆవిడ చాలా కన్విన్స్ చేశారండి. అప్పుడు నాన్నగారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చాక అదే సంవత్సరం డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ చైర్మన్గా. అంతకుముందు వరకు కౌన్సిలర్లు ఎన్నుకునేవారు, కానీ నాన్నగారికి డైరెక్ట్ ఎలక్షన్ వచ్చింది. వచ్చేప్పటికి టికెట్ ఇచ్చారు ఆయనకి. ఇచ్చాక దానిలో చాలా స్వల్ప ఓటమితో ఆయన ఓటమి పాలయ్యారు. మీకు ఇప్పుడు మరి కంఫర్టబుల్గా మీరందరూ మీ నలుగురు జీవించడానికి సంబంధించి మీ కుటుంబ పరంగా ఆస్తులు అనకపోయినా కంఫర్టబుల్గా జీవించడానికి అవకాశం కలిగించారండి మీ నాన్నగారు? నాన్నగారు మాకు చాలా గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశారు. చిన్నప్పటి నుండి కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ రంగారావు గారు అమ్మాయిలు రెడ్ కార్పెట్ వేశారు. గౌరవ మర్యాదలకి లోటు లేదు. అలాగే ఏ రోజు కూడా మమ్మల్ని కారులో బస్సులో కానీ ట్రైన్లో కూడా వెళ్ళనివ్వలేదు ఆయన. నా కూతుళ్ళు ఎప్పుడు మహారాణుల్లాగా బ్రతకాలి అని అనుకునేవారు. ఇళ్లలో ఆడపిల్లల చేత పనులు చేయిస్తారు, పనులు నేర్పిస్తారు. కనీసం ఏ రోజు మా ఇళ్లలో పనులు కూడా చేయనివ్వలేదు మా నాన్నగారు. నా కూతుళ్ళు, ఆయనకి కూతుళ్ళు అంటే గొప్ప, చాలా గొప్ప. అలా పెంచారు. మేము కూడా నాన్నగారి గౌరవాల్ని కాపాడుకుంటూ అలాగే వచ్చాము. మా నిజం చెప్పాలంటే మాకు నిజమైన సంపద మా నాన్న. నాన్నని కోల్పోయాక మిగతా అనవసరం, అన్ని కోల్పోయినా లేకపోయినా నడిచేది ఏదో అన్ని కోల్పోయినట్టు నడుస్తూ ఉంటుంది. అంతే, ఏదో జీవొచ్చు వల్ల బ్రతుకుతున్నాం అంతే. మీ నేపథ్యానికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి మీ నాన్నగారి ఆశీస్సులతోనో లేదా మీ నాన్నగారు కోరిక తీర్చాలనే ఉద్దేశంతో మీరు కూడా డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఏ రకంగా పదవిని తీసుకోదలుచుకున్నారు? ఏ పార్టీలో ముందర డైరెక్ట్గా మీరు రాజకీయాల్లోకి వచ్చారు? నా అభిమాన నాయకుడు చిరంజీవి గారు. చిన్నప్పటి నుండి చిరంజీవి గారికి నేను వీరాభిమాని. చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే 4 సార్లు చూడాల్సిందే, అది కూడా నాన్నగారికి తెలియకుండా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ఎంచుకోలేదు, నాకు రాజకీయం అంటే ఇష్టం కాదు. నాన్నగారు నన్ను పంపించారు. ప్రజారాజ్యంలో దెందులూరు టికెట్ కోసం నన్ను పంపించారు. దెందులూరులో యాదవాస్ ఎక్కువ, 40,000 వరకు ఉన్నారు. మా హస్బెండ్ వచ్చి చౌదరీస్, అది దెందులూరు నియోజకవర్గం చౌదరీస్కి అని అంటారు కాబట్టి బీసీ ఓసీ కాంబినేషన్ అది బాగుంటుంది. అలాగే నాన్న లంక గ్రామాల్లో చేపల చెరువులు తవ్వటం, వాళ్ళందరితో మంచి లంక వాళ్ళందరూ చాలా ఆత్మీయంగా ఉండడం, నాన్నగారి ఊరు కూడా మాదేపల్లి అదే నియోజకవర్గం కావడంతో అన్ని విధాలా కూడా అది బాగుంటుందని అక్కడ పంపించారు. అయితే అప్పుడు చిరంజీవి గారు వాళ్ళు నా అప్లికేషన్ పరిశీలించారు. ఈ కాంబినేషన్ బాగుంది, ఈ అమ్మాయికి అవకాశం ఇద్దాము అని అన్నారు. అంటే ఫైనల్ అవ్వలేదు, ప్రపోజల్స్ వస్తున్నాయి, వాళ్ళు పరిశీలించుకుంటున్నారు. అలాగే ఇచ్చాను, 2-3 సార్లు వెళ్ళాను. చివరికి ఏమైందంటే కేపీ రెడ్డి యాదవ్కి ఏలూరు పార్లమెంటు ఎంపీ ఇచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గారి ఫాదర్కి. దాంతో యాదవాస్కి ఎంపీ ఇచ్చేటప్పటికి దెందులూరు గౌడాస్కి ఇచ్చారు, అశోక్ గౌడ్. దాంతో నాకు అప్పుడు టికెట్ మిస్ అయింది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు నాకు. 15 నియోజకవర్గాలు ఎంతో కష్టపడి పనిచేశాను, నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. తర్వాత కాంగ్రెస్లో అది మెర్జ్ చేశారు చిరంజీవి గారు. చేసినప్పుడు చిరంజీవి గారి కోటాలో మళ్ళీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇచ్చారు నాకు. అలాగే కాంగ్రెస్లో కూడా అక్కడ లీడర్స్ అందరూ చాలా మంచి సపోర్ట్ చేశారు. వసంత్ గారు లాంటి వాళ్ళు చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు, గౌరవంగా చూసేవారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆళ్నాని గారి పిలుపు మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మీరు చాలా కాలం నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకముందు నుంచి ఉన్నారు. కోర్స్ మీకు సాహిత్య మండలి చైర్మన్ ఇచ్చారు, మీకు ఇష్టమైన పదవి ఇచ్చారు కాబట్టి మీకు లోపల ఆహ్లాదంగా ఉన్నప్పటికీ కూడా మీ నాన్నగారి నేపథ్యంలో కానివ్వండి, మీ రాజకీయ చరిత్ర ఆలోచించిన మీకు తగినటువంటి గుర్తింపు జరిగిందంటారా వైఎస్ఆర్ పార్టీలోను? అది జరిగిందా అంటే జరిగిందని అబద్ధం చెప్పలేను.
పూర్తిగా జరగలేదని చెప్పలేను. ఎందువల్లంటే ఒక వైఎస్ఆర్ పార్టీలో నేను వచ్చేటప్పటికి నాకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ నాకు తెలియదు. నేను ప్రజారాజ్యం నుంచి వచ్చాను బేస్. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఆయన పరిపాలన చూశారు, ఆయన మీద అభిమానంతో జగన్ గారి పార్టీలోకి వచ్చారు. కానీ నేను ఇండివిజువల్గా జగన్ గారు అంటే తెలియకుండా వచ్చాను. అలా వచ్చిన నేను జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టి పిలిచే స్థాయికి ఎదిగాను ఈ పార్టీలో. కాకపోతే న్యాయం జరిగిందా అంటే నా తండ్రి మీకున్నటువంటి సీనియారిటీకి మీకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పదవి అధికారంలోకి వచ్చిన చాలా లేటుగా కూడా మీకు ఆ సాహిత్యం అకాడమీ ఇచ్చారు, వెంటనే కూడా రాలా. ఏంటి కారణం? ఏంటి లోకల్ లీడర్స్ కారణమా? ఇక్కడ కూడా ఏమైనా వెన్నుపోటు రాజకీయాలు జరిగాయా? నేను పడిన కష్టాన్ని గుర్తించి నాని గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించారు. ఒకసారి లోటస్ పాండ్ వెళ్ళాం, మా ఫాదరు హస్బెండ్ అందరితో కలిపి లోటస్ పాండ్ పిలిపించారు. దెందులూరు టికెట్ ఇవ్వడానికి మాట్లాడారు. ఫస్ట్ జగన్ గారు ఒకటే అన్నారు, అది అంతా ఖర్చుతో కూడుకున్నది, ఎందుకమ్మా ఇప్పటికే పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టావు, మన గవర్నమెంట్ వచ్చాక నీకు ఖర్చు లేకుండా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అన్నారు. అంటే మా డాక్టర్ గారు, మా మరిది గారు అన్నారు, మాకు నామినేటెడ్ పోస్ట్ వద్దు, మేము ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలము, కాబట్టి మాకు అదే ఇవ్వండి అన్నారు. అంటే దెందులూరు ఇస్తాను అన్నారు. ఇది కూడా నేను అన్నాను, ఒకవేళ మీరు ఆ నియోజకవర్గం చౌదరీస్కి ఇవ్వాలి అన్న ఆలోచన ఏమైనా ఉన్నట్లయితే మా హస్బెండ్కి కానీ మరిది గారికి కానీ ఇవ్వండి ఇవ్వండి అన్న, నేను పని చేస్తాను అన్నాను. అంటే లేదు తల్లి, నీది బాగుంది, బీసీ ఓసీ కాంబినేషన్ నీకే ఇస్తాను, 2 డేస్లో అనౌన్స్ చేస్తాను అన్నారు. అన్నాక మేము ఎంతో సంతోషంగా తిరిగి వచ్చాము. తర్వాత పార్టీలోకి కోటగిరి శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన అబ్బాయి చౌదరి గారిని దెందులూరుకి అడగటం జరిగింది, అంటే నాకు తెలిసిన వరకు. తర్వాత ఒక ఎంపీగా ఆయన అడిగినప్పుడు ఆయనకి నచ్చిన నియోజకవర్గాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అలాగా అది పోయింది. తర్వాత జడ్పీ చైర్మన్ బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యాన్ని బట్టి నీకోసమే ఆ రిజర్వేషన్ చేశారు జగన్ గారు, ఈ జిల్లాకి బీసీ వచ్చింది. అయితే అది కూడా మాట్లాడారు, జడ్పీ చైర్మన్ కూడా మాట్లాడారు, నాని గారు కూడా మాట్లాడారు ఇస్తామని. సుబ్బారెడ్డి గారిని కలవమన్నారు అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్, ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను. ఆయన కూడా ముందు జడ్పీటీసీగా పోటీ చేయమ్మా, చైర్మన్ని తర్వాత ప్రకటిస్తారు అని చెప్పారు. అంతా అయ్యి నేను నామినేషన్కి సిద్ధం చేసుకున్నాక అది సెట్టిబల్జా సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నారు తల్లి, ఈ ఒక్కసారికి నువ్వు ఆగిపో అన్నారు. మీరు సామాజిక పరంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర వారికి భక్తులు, యాదవ కులానికి చెందినవారంటే మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఆయనకు దీపం పెడతారు, ఆయన గుడి తలుపులు తీస్తారు, కష్టాలు ఆయనకే చెప్పుకుంటూ ఉంటారు యాదవ కులానికి నుంచి. అంతటి శ్రీవారి భక్తులు శ్రీవారికి డైరెక్ట్గా అయినప్పటికీ కూడా ఎందుకు ఈ కష్టాలు మీకు? రాజకీయ పరంగా ఈ కష్టాలు ఎందుకు అలాగంటారు? నీతి నిజాయితీ, లౌక్యం తెలిగిపోవడం, నీతి నిజాయితీ ఉండబట్టి ఎవరి దగ్గర ఆడాల్సిన ఆట వాళ్ళ దగ్గర ఆడలేకపోవడం, ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడటం, నమ్మక ద్రోహం చేయటం చేత కాకపోవడం, అలాగే విలువలు లేని రాజకీయాలలో విలువలతో బ్రతకాలని ప్రాకులాడటం, ఎథిక్స్. నేను ప్రతిసారి దెబ్బతిన్నది కేవలం నా ఎథిక్స్, నిజాయితీ అనే బేస్ మీద నేను నిలబడి రాజకీయాలలో అదే వెతికాను. దానివల్ల నేను ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చాను. ఓటమి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఓటమి చెందిన వ్యక్తిగా మిగిలిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఉండే చాలా గౌరవం ఉంది. 50% మహిళలకి ప్రతి దేవాలయాల్లో, ప్రతి అకాడమీలో, ప్రతి నామినేట్ పోస్టులో మహిళలు ఖచ్చితంగా ఉండి తీరాలి 50% అని రూల్ పాస్ చేశారు. సరే, ఎవరు పరిపాలించినా, భర్తలు పరిపాలించినా, భార్యలు పరిపాలించినా ఆడవాళ్ళకైతే ఏదో ఒక పదవితో వస్తూనే ఉన్నాయి. మహిళల పట్ల ఇలా ఉన్నాను రాష్ట్రంలో అని ఆదర్శంగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇటీవల ఆయన చెల్లెలు షర్మిల గారు ఎదురొచ్చి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అసభ్యంగాను, చాలా దుర్మార్గుడుగాను చిత్రీకరించి మాట్లాడుతున్నారు మహిళగా.
నాకు రావాల్సిన రాలేదనో, లేకపోతే మీరు రాష్ట్రానికి చేయవలసినవి చేయట్లేదనో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకి ఈ మధ్యన వివాదం నిజంగా రాజకీయాలకు సంబంధించింది అంటారా మీ అనుభవంలోను? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సమాజాన్ని ప్రేమిస్తారు, మహిళల్ని గౌరవిస్తారు, అందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని కలలు కంటారు. తన సొంత చెల్లెల్ని ప్రేమించని దుర్మార్గుడు కాదు ఆయన. కానీ దురాశ అనేది షర్మిల గారిలో ఉంది. దానికి కారణం ఏంటంటే షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానించారు, ఆమెను ఎంతో గౌరవించారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఎంతో గౌరవించారు. కానీ ఈ రోజున అదే జనం ఆమెను చాలా అసహించుకుంటున్నారు. నిజమే, ఆస్తి పంపకాలే కారణమైతే ఒక తండ్రి గౌరవ మర్యాదల్ని కూడా చూడకుండా ఈ రాష్ట్రాన్ని ఒక కన్న బిడ్డల్లా పరిపాలించిన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరువు మర్యాదల్ని రోడ్లకి ఈడుస్తున్నాననేది కూడా ఆలోచన చేయకుండా బజారుకి ఎక్కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తన అన్నని గురించి అవాకులు చవాకులు మాట్లాడుతూ తిరుగుతుంటే చాలా దురదృష్టకరమైన విషయం. ఆవిడకి ఏంటంటే అధికార కాంక్ష ఎక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా జైల్లో పెట్టడం వల్ల, ఆయన జైల్లో ఉండడం వల్ల తల్లి చెల్లి వచ్చి బయట పనిచేశారు, అందరు గౌరవించారు, పార్టీని వాళ్ళు ఆదుకున్నారు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అప్పుడే అనిల్ గారు జనం ఎలా ఉంటారు అంటే మనకి లేకపోయినా కూడా మనకి ఆలోచనలు రేకెత్తిస్తారు. ఎలా అంటే నువ్వెందుకు ముఖ్యమంత్రి కాకూడదు, షర్మిల గారు పాదయాత్రలు చేస్తుంది కదా, ఏ షర్మిల ఎందుకు అవ్వకూడదు, జగన్ ఎందుకు అవ్వాలి, ఇలాంటి వర్గం చేరటం అనేది మొదలైంది. అయితే ఎప్పుడైనా కూడా కలిసి ఉంటేనే ఏదైనా కూడా అది గుమ్మనంగా ఉంటుంది. కానీ దానిలో 10 రకాలు అనేది చేరితే అది చిన్నాభిన్నం అయిపోతుంది. ఎప్పుడైనా కూడా అసలు జగన్ గారు అప్పుడు ఉన్న పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకు? ఒక పక్కన సిబిఐ దాడులు, ఒక పక్క అక్రమ కేసులు, ఒక పక్కన జైలు జీవితం, కాంగ్రెస్ తెలుగుదేశం కంబైన్డ్ గా తన కుటుంబాన్ని రోడ్లంట పరుగులు పెట్టిస్తున్నారు. విజయమ్మ భారతి గారు లాంటి నడి రోడ్డున పడవేసిన పరిస్థితులు. అటువంటి తీవ్రమైన సంక్షోభంలో ఒక పార్టీ పెట్టి తను సక్సెస్ అయ్యే పరిస్థితుల్లో ఆయన మీద ఎంతో ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిలో ఈ ప్రజల్ని నమ్మించి తను ఒక ముఖ్యమంత్రి కాకపోతే తన జీవితాన్ని ఇంకా వాళ్ళు చాలా చిక్కుల్లో పడవేసి ఉండేవాళ్ళు ఈ పార్టీకి. అటువంటి సంక్షోభంలో తన కుటుంబం నుంచే ఇంకొక కూటమి అనేది తయారు కాకూడదు. అప్పుడే మొదలైంది. అప్పుడే మొదలనేది అయ్యింది. అయితే కాబట్టి ఇవి ఇంతటితో కట్ చేయాలి అని అనుకున్నారు ఆయన. కాబట్టి ఆవిడకి జనం చెప్పినట్టు ఒక ఎంపీ పదవి ఇవ్వటం అనేది అదొక కడప ఎంపీ ఎందుకు, షర్మిల గారు పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా గెలుస్తారు. ఒక కడప ఎంపీ ఇవ్వలేదు కాబట్టి గొడవలు వచ్చినాయి, అలిగింది, ఇవన్నీ పిచ్చి మాటలు. కాబట్టి తన కుటుంబాన్ని రాజకీయాలకి దూరంగా ఉంచారు. ఎందుకంటే పరిపాలన అనేది ఒకటి చేయాలి, కుటుంబం అనేది గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయినా, విజయమ్మ గారి ఆలోచన అయినా, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మధ్యలో ఆగిపోకుండా ప్రజలకి అందించాలి అన్నది. ఆ క్రమంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు, అందిస్తున్నారు. అయితే ఇంతలోనే ఈవిడ రాజకీయానికి అలవాటు పడిపోయారు. తనకి కూడా అధికార దాహం పెరిగిపోయింది. దాంతో తను సొంత నిర్ణయాలతోటి తెలంగాణలోకి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్న చిన్నా చితకా నాయకులు వచ్చి ఆ వెనకాల తిరిగారు తప్ప మన రాజశేఖర రెడ్డి గారి కూతురని ఒక మంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గరికి బలమైన నాయకత్వం ఉందా? అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పాదయాత్రలు చేస్తూ ఆవిడ కార్యక్రమాలు చేసింది, ఘోరంగా ఫెయిల్ అయింది. అసలు ఎందువల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది? ఏ తండ్రినైతే ఆ కాంగ్రెస్ పార్టీ అవమానించింది, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తన అన్నని జైల్లో పెట్టిందో ఆ కాంగ్రెస్ పార్టీ పంచం చేరింది వెళ్ళి. ఒక తండ్రి కూతురుగా ఆవిడ కూడా అదే క్షోభ ఉండొచ్చు కదా. ఏంటంటే మా నాన్న ఆయనగా అలాగే ప్రేమించాడని అనేవారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకు ఎలా తెలుస్తుంది? మీరంటే దగ్గరగా మన అందరం ఒక చోటనే తెలిసిపోతుంది. మా నాన్న అనలేక ప్రేమించేవాడు. రాజశేఖర రెడ్డి ఎప్పుడూ షర్మిల గురించే ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు కూతురు కోసం ఎక్కువ తాపత్రయపడేవారు.
అని షర్మిల గారు చెప్పడం, కొంతమంది పెద్దవాళ్ళు కాంగ్రెస్ ప్రముఖులు చెప్పడం జరిగింది. ఆవిడకు కూడా మీలాగానే ఆ కోరిక ఉండొచ్చు కదా, మా నాన్నకు సంబంధించిన, నాన్న అంటే ఏంటనేది మీరు ఇందాక చెప్పారు, చాలా చక్కటి అర్థం. తనకి నాన్న అదే పరిస్థితి ఉండొచ్చు కదా, ఆ పరిస్థితుల్లో పోరాడాలి కదా ఆవిడ. ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాలకి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. అవునండి. అప్పుడు స్టేట్ డివైడ్ అవ్వలేదు, తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రం. అవును. ఇక్కడ కంటే కూడా అక్కడే అభివృద్ధి ఎక్కువ చేశారు అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ ని. అక్కడే తెలంగాణలోనే ఇంకా ఎక్కువ అభిమానులు కూడా ఉన్నారు ఆయనకి. నిజంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టారండి? షర్మిల పెట్టిందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలను ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగారు, తనను తను ప్రూవ్ చేసుకున్నారు, ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈవిడ కూడా చాలా అదే అన్నకి సహాయంగా వచ్చింది. అప్పుడు ఏ దురుద్దేశం లేదా? ఇప్పుడు నువ్వు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నావు, తప్పులేదు. పార్టీ ఎవరైనా సరే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తప్పులేదు, కానీ దానికి తగిన కృషి చేయాలి. ఎక్కడ చేయాలి? నువ్వు ఎక్కడైతే వెళ్ళి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకున్నావో తెలంగాణలో అక్కడ కృషి చేయాలి. ఒక్కదాంతో మొదలు పెట్టుకో నీ రాజకీయ ప్రస్థానం. అంతలోనే దిగజారుడుతనం ఎందుకు? అంతలోనే పార్టీని విలీనం చేయడం ఎందుకు? సొంత పార్టీని విలీనం చేసి అన్నని తండ్రిని అవమానాలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నని తోలనాడటం అనేది ఒక తండ్రికి తగిన కూతురు చేసే పనా? అది నన్ను గౌరవించట్లేదు, లేకపోతే నాకు ఆస్తి కూడా ఇవ్వట్లేదు, నాకు లాగేసుకున్నారు. షర్మిల చేసిన పనిని రాజశేఖర రెడ్డి గారు ఉంటే హర్షిస్తారా? రాజశేఖర రెడ్డి గారు అంటే పరిణామం రాదుగా, అసలు హర్షించరండి. ఏ తండ్రి కూడా హర్షించడు. ఎందుకంటే ఆమెకి కావాల్సింది ఆస్తులు కాదు, ఆమె రాజకీయానికి అలవాటు పడింది. ఈ చప్పట్లకి దండలకి పొగడ్తలకి ఆవిడ అలవాటు పడింది. సడన్ గా ఆమెకి కూడా రాజకీయ కాంక్ష పెరిగిపోయింది. అది అక్కడ సాధ్యం కాలేదు. ఇక్కడ మతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, దిక్కు దివాణా లేకుండా కూర్చున్న పార్టీకి వెళ్ళి ఈవిడ నాయకత్వం వహిస్తూ షర్మిల గారి ప్రభావం ఏం ఉండదు. ఆవిడ తన విలువలు పోగొట్టుకుందండి. అదే తెలంగాణలో ఉండి కాంగ్రెస్ వచ్చి 4 ఓట్లు కూడా పోతాయి తన పార్టీలోనే కాదండి, తన పార్టీలోనే ఉండి ఆవిడ కష్టపడుతూ ఉంటే జాలు ఉండేది అక్కడ ఏ రోజుకైనా. ఎందుకంటే కొంతకాలం చూశాక ఎవరికైనా సరే ఈ అమ్మాయి కూడా పాపం ఆడపిల్ల కష్టపడుతుంది కదా, ఒకసారి అవకాశం ఇద్దని అనిపించేదేమో. కానీ ఇప్పుడు షర్మిల వచ్చాక ఇవాళ జట్టి గురునాథం గారు లాంటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఆయన ఎందుకు? కారణం ఏంటి? ఈవేళ పార్టీ పతనం అయిపోయినా కూడా పాపం వాళ్ళందరూ కాంగ్రెస్ వాదులు అలాగే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. కానీ ఈవిడ ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ గా ఎంటర్ అయ్యి పార్టీ ప్రతిష్టని పెంచడం, పార్టీ ఓట్ బ్యాంకుని పెంచడం మానేసి తన అన్న మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ అన్నని టార్గెట్ చేసుకొని ఎప్పుడైతే ఆమె దారి తప్పిందో, ఇంకా అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి కన్నుచూపు మేరలో అవకాశాలు భవిష్యత్ అనేది లేదని అర్థం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీ అభిమాన నటుడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రి హోదాలో చేశారు. కానీ మీ అభిమాన నటుడు ప్రజెంట్ యాక్టివ్ పొలిటీషియన్ కాదు ఆయన రాజకీయాలు వదిలేశారు. పార్టీలోనే ఉన్నారా లేదా అంటే ఆయన ఇంకా రాజకీయాల్లో లేనప్పుడు ప్రత్యేకించి ఉన్నారా లేదా అనేది రాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉంటే ఉన్నట్లు. ఆయన రాజకీయాల్లో ఉండి కాంగ్రెస్ లో ఉంటే మీ పాత్ర ఎలా ఉండేది? ఎవరిదండి? చిరంజీవి గారు రాజకీయాల్లో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మీ అభిమాన నటుడు కాబట్టి మీ వెంట ఎలా ఉండేది? మేము అప్పుడు ఆయన అందులో ఉన్నారు కాబట్టి నేను అందులోనే ఉంటాను. చిరంజీవి గారు కనుక ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకపోతే అందులో ఎవరున్నా లేకపోయినా చిరంజీవి గారితో పాటు నేనైతే ఖచ్చితంగా ఉండేది. ఇవాళ వరకు అలా ఖచ్చితంగా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల గారి పాత్ర ఏమి ఉండదు, ఆవిడ ప్రభావం ఏమి ఉండదు ఈ ఎన్నికల మీద అనేది మీ అభిప్రాయం. ఈ వలసలు వెళ్ళిపోవడంలో ఏలూరు వరకు మనం ఆలోచించినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో సీనియర్ లీడర్గా మీరు కొనసాగుతున్నారు. సరే, పదవులు అనేది నాన్నగారి ద్వారా వచ్చాయా, రాలేదా, వస్తున్నాయా, పోతున్నాయా, ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు, కానీ దురదృష్టం వెంటాడుతుందనే అభిప్రాయంలో మీరు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలామంది కార్పొరేటర్ల వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి వెళ్తున్నారు. ఎందుకని ఇలాగా పార్టీని విడిచి వెళ్తూ ఉంటే మీలాంటి సీనియర్ లీడర్స్ కానివ్వండి, జిల్లా అధ్యక్షుడు అయిన నాన్నగారు కానివ్వండి, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు ఎందుకని పార్టీని విడవద్దు అని చెప్పే పరిస్థితి ఎందుకు లేదంటారు ఇవాళ?
అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పారదర్శకంగా ఉంది. రాజకీయాలకి కొత్త అధ్యాయాన్ని చెప్తూ, అంటే రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనే స్థాయిలో రాజకీయ స్వరూపాన్ని మార్చేశారు ఆయన. ఇదివరకు రాజకీయం అంటే ఏంటంటే దోచుకోవడం, దాచుకోవడం, తమ అనుచరులకి కావలసిన వాళ్ళకి కావలసినవి సమకూర్చుకోవడం. ఇవాళ రాజకీయం అంటే అదేం లేదు, ఓన్లీ సేవ. అంటే మీరు మాట చెప్పారు, ఇవాళ రాజకీయాలు భయం వేస్తున్నాయి. భయం అంటే వల్గారిటీ విషయం, అదే పరిపాలన విషయంలో చెప్పాలని, వ్యవస్థ ఎలా ఉందనే దాని మీద చెప్పాను. పరిపాలనలో తేడా, మీరు చాలా పొలిటీషియన్, పరిపాలనలో చెప్తున్నాను ఇప్పుడు తేడా. నేను ఇందాక చెప్పింది బిహేవియర్ లో, వ్యక్తుల బిహేవియర్ లో మార్పులు చెప్పాను. అంటే రాజకీయాల్లో బాలేదు అని. ఇప్పుడు పరిపాలనకు వచ్చేటప్పటికి వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. దాని ద్వారా ప్రజలకి డైరెక్ట్ గా సేవలు అందుతున్నాయి. ఇది వరకు ఒక సంక్షేమ పథకం కావాలంటే నాయకుల చుట్టూ తిరగాలి, కార్పొరేటర్ల చుట్టూ తిరగాలి, అయ్యా అని వాళ్ళు బ్రతిమలాడుకోవాలి, వాళ్ళ చుట్టూ కూర్చోవాలి, మధ్యలో దళాలకి 10వ 10కో చేతిలో పెట్టాలి, పని చేయించుకోవాలి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏ నాయకుడితో పని లేదు. డైరెక్ట్గా వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మేడం గారు మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉంది, మీకు ఇది పెట్టుకోండి, అది పెట్టుకోండి, మీకు ఇది వస్తుంది, అది వస్తుంది, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళే ఇచ్చేస్తారు. అలాగే సచివాలయం, ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక రోజు అంతా పట్టేది అందరికీ కూడా. ఎందుకంటే పొద్దున బయలుదేరి అక్కడ వెళ్తే అక్కడ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళకి వెయిట్ చేసేవాళ్ళు. సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇవాళ సచివాలయంకి వెళ్తే ఏ సర్టిఫికెట్ అయినా నిమిషాల్లో వచ్చేస్తుంది. పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొస్తారు జగన్. మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మీలాంటి ప్రజాప్రతినిధులకి గౌరవం తగ్గిపోతుంది ఇలాంటి వ్యవస్థ మూలంగా అనేది కూడా బయట ఉంది. కరెక్టే. దానికి కారణం ఏంటంటే ఏళ్ల తరబడి రాజకీయం ఒకలాగా అలవాటు పడి ఉన్నాం కాబట్టి, మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి సడన్ చేంజ్ వచ్చేటప్పటికి ఈ చేంజ్ ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా, ఒకప్పుడు కార్పొరేటర్ అంటే ప్రజలు ఏది కావాలన్నా కార్పొరేటర్ ఇల్లు జనంతో కిటకిటలాడిపోతా ఉండేది. ఈ రోజున కార్పొరేటర్ తో పని లేదు, ఎవరికి కూడా వాలంటీరే వెళ్ళి చేసేస్తాడు, ఇంటికి వెళ్ళిపోయి చేసేస్తారు. నిజం చెప్పాలంటే ప్రజలకి చాలా మేలు చేశారు. కంప్యూటర్లో ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, ఎలిజిబిలిటీ లేకపోతే రిజెక్ట్ అయిపోద్ది. ఇందులో ఏ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ లేదు. నేను చెప్పినా ఎలిజిబిలిటీ లేకపోతే రాదు, నేను చెప్పకపోయినా ఎలిజిబిలిటీ ఉంటే వచ్చేస్తుంది ఎవరైనా సరే. సిస్టమ్ అనేది అంత పారదర్శకంగా పెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజలకి మంచి చేయాలి, రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి, అవినీతిని నిర్మూలించాలి. దానివల్ల ఆయన ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని మనకి కొత్త కాబట్టి డైజెస్ట్ చేసుకోలేక కొంతమంది అలవాటు అయిపోతే చాలా బాగుంది కదా అనుకుంటారు. ఎందుకు ఈవేళ ప్రజలకి ఒక సామాన్యుడికి గురించి కూడా అంత బాగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారండి? డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఆడపిల్లల్ని వాళ్ళని రకరకాల దేశాలు పంపడానికి వాళ్ళ వివరాలు తెలుసుకుని చేస్తున్నారు అనేటువంటి అపవాదు కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారు. చూసారండి దిగజారుడు తనము అని, ఇదేనండి ఇలాంటి మాటలే దిగజారుడు మాట. అసలు వాలంటీర్స్ చేసే సర్వీస్ అండి ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారని చెబితే వాళ్ళు అధికారంలోకి వస్తున్నారా? రాలేరు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని చెడుగా చూపించాలనే ప్రయత్నంలో వాళ్ళు మాట్లాడే మాటలే అవి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో రాజకీయంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు సరే, మీకు సూటబుల్ పదం ఉన్నా లేకపోయినా మీ మనస్తత్వానికి భగవంతుడు అవకాశాన్ని బట్టి మీరు మీ ఎక్కడ ఎటువంటి వివక్షత చూపకుండా మీరు నాకు అర్హత ఉన్న పదవి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇవ్వాలనుకోకపోయినా, ఇవ్వడానికి అవకాశం రాకపోయినా మీరు పూర్తిగా ఇంకా వీరాభిమానంతో పార్టీ పట్ల, జగన్మోహన్ గారి సిద్ధాంతం పట్ల ఇంకా అదే రకమైన పనిలో మీరు ఉన్నారు. దాంట్లో ఎక్కడ మీరేం వివక్షత ఏం చూపెట్టట్లా, పార్టీకి పనిచేయడంలో ఎక్కడ అసంతృప్తి అయితే మీరేమి చూపెట్టట్లా. ఎందుకు అంటే ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉన్నాడు.
ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేద పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడి చదవాలి. అలాగే 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యాన్ని పొందాలి. అంటే ఇన్ని విధాలుగా ఆలోచించి పరిపాలన చేస్తున్న ఒక నాయకుడికి మనం తోడుంటే ఈ సమాజానికి చేసే మేలులో, ఈ సమాజ అభివృద్ధిలో మనం కూడా ఒక చిన్న సమిధగా ఉపయోగపడితే అంతకంటే ఈ జీవితానికి ఏముంటుంది అనేది నేను ఫీల్ అవుతున్నాను. అలా ఫీల్ అయ్యి మీరు చేస్తారు. ఖచ్చితంగా ఏదైనా భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా నాకు మంచి పోస్ట్ కావాలి, జిల్లా పరిషత్తు, ఏలూరు మున్సిపాలిటీ, అది మా ఏలూరు మళ్ళీ ఇంకొక అలాంటిది ఏమన్నా ముందే ఏమన్నా ప్రామిస్ తీసుకుని ఎన్నికల్లో ఫుల్ ప్లెజర్గా పనిచేయాలని ఏమన్నా అనుకుంటున్నారు ఇంకా మీరు? అంటే ఇంతవరకు అసలు నేను ఎవరిని కూడా నాకు ఇది ఇస్తారా లేదా, ఇది ఇస్తేనే చేస్తాను నేను డిమాండ్ చేయలేదండి. అడగందే అమ్మన్న అన్నం పెడతాను కదా. పని చేస్తూ వెళ్ళిపోయాను. ఎందుకు నేను అడగలేదు అంటే నేను ఏం చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను అనేది అందరికీ తెలుసు. కానీ అది ఉపయోగం లేదు కదా. అందరికీ తెలుసు. నేను అడగాలి కదండి. ఎవరితో ఫైట్ చేయాలి? అడగండి అమ్మన్న అన్నం పెడదంటారు కదా. నేను ఎవరితో పోరాడను. డైరెక్ట్ సీఎం అడగచ్చు కదా. మీరు రేపు పొద్దున భవిష్యత్తులో నాకు కావాలన్నా ఇది మీరు ఇది ఇవ్వండి, ఇస్తే నేను ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, ఇప్పుడు చేస్తాననే మాట అడగడానికి ఏం ప్రయత్నాలు ఏం చేయట్లేదా? అందరికీ అన్ని ఇచ్చే మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నాకు నా కష్టానికి తగిన పదవి కానీ, నా తండ్రి నన్ను చూడాలనుకున్న స్థానానికి కలిసి పదవి కానీ రాలేదు అంటే నా ఇంకా టైం రాలేదేమో. మనిషి ఆశ అంటే నా భవిష్యత్తు మీద నేను ఆశను వదిలేసుకున్నాను. ఎలా అంటే రాజకీయ వైరాగ్యం అనేది నాకు వచ్చేసింది. కానీ అలానే సేవ పట్ల పని చేసుకుంటూ ఎందుకు అంటే నేను మీకు అదే చెప్తున్నా, కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతాను. ఏ రోజైతే మనం ఒక పదవిలో ఉన్నామో, ఏ రోజైతే ఒక బాధ్యత తీసుకున్నామో దానికి 100% న్యాయం చేయాలి. చేయలేనప్పుడు అది తీసుకోకూడదు. మనము బాధ్యత తీసుకొని పదవి తీసుకుని పని చేయకపోతే పార్టీకి ద్రోహం చేయటం లాంటిది. నేను సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి సాహిత్యానికి నేను సేవలు అందించాల్సిందే. పదవిని నేను అలంకారంగా పెట్టుకొని విజిటింగ్ కార్డు వరకు వాడుకుంటాను అంటే చాలా తప్పు. మీ ఫ్యామిలీలో మీ నాన్నగారు సంబంధించిన 4 కుమార్తెల్లో మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఇంకొక మీ సిస్టర్ కూడా రాజకీయాలు. ఏ డివిజన్ అండి? 7వ డివిజను. అది మామూలుగా అయితే చెల్లి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కాదు. అప్పుడు నాని గారు ఏం చెప్పారంటే, కార్పొరేటర్ అనేది చిన్న పదవి అని నువ్వు అలా ఏమన్నా ఫీల్ అవుతున్నావేమో, చెల్లికి డిప్యూటీ మేయర్ ఇస్తాను. ఫస్ట్ టైం కార్పొరేటర్గా రావడమే డిప్యూటీ మేయర్ కాబట్టి చిన్న పదవి కాదు. అలాగే నీ పదవికి చెల్లి పదవికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు పార్టీ సీనియర్ నాయకురాలివి, నీ కష్టంతో నువ్వు ఎదుగుతున్నావు. చెల్లి అనేది నా ప్రపోజల్ కార్పొరేటర్ అనేది, కాబట్టి తన పదవులకి నీ పదవులకి సంబంధం లేదు, చెల్లిని పెట్టమన్నారు. ఆయన మాట మీద గౌరవంతో నాన్నగారు పెట్టడం, చెల్లి గెలవడం జరిగింది. డిప్యూటీ మేయర్ ఇవ్వలేదు ఇంకా అంటే టైం ఉంది కంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా, అప్పుడు ఏమన్నా మారుస్తారేమో. చాలా మందికి ఫిక్స్ చేసినట్టు 1 ఇయర్ చాలా మందికి అలాట్ చేశారు. అంటే అప్పుడు నలుగురికి ఒక్కొక్క సంవత్సరం అనుకున్నారు, కానీ మళ్ళీ తర్వాత ఇద్దరికి కలిపి 2.5 సంవత్సరాలుగా దాన్ని మార్చారు. ఇప్పుడు 2 ఉన్నారు కదండి, ఉన్నారు. మరి మళ్ళీ గవర్నమెంట్ రాగానే మార్పులు ఉండొచ్చేమో అని అనుకున్నాం, కానీ నేను ఎప్పుడు మళ్ళీ అడగలేదు ఇంకా నాని గారిని. ఎందుకంటే ఆయనే మాట ఇచ్చి తను తీసుకొచ్చారు కాబట్టి అది నాని గారు తెలుసు, మనం అడగక్కర్లేదన్న ఉద్దేశంతో మేము మళ్ళీ ఇప్పటి వరకు ఆయన ఆ విషయం అడగలేదండి. నాని గారు ఇస్తారని నమ్మకం. అదే అన్యాయం మళ్ళీ మీ ఫ్యామిలీలో కొనసాగుతుంది. ఏమంది అలా అని ఎందుకు అనుకోవాలి? నాని గారికి మాకు ఏం వ్యక్తిగతమైన ఆస్తి తగాదాలు ఉన్నాయా, సరిహద్దు గొడవలు ఉన్నాయా? మళ్ళీ నాని గారిని డిప్యూటీ సీఎంగా ఏలూరులో చూస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం, మళ్ళీ ప్రజలకి మంచి పరిపాలన అందిస్తాం. ఆయన కోటరీలోనే బయటకు వచ్చారు. సరే పేర్లు అప్రస్తుతం, ఇక్కడ పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా బయటకు వస్తున్నారు. సహజంగా ఎన్నికల ముందు బయటకు రావడం వెళ్తాం అనేది కొద్దిగా జరుగుతూ ఉంటుంది, కానీ పూర్తిగా ఆయన క్లోజ్డ్గా ఉండేవాళ్ళే బయటకు రావడం, బయట వేరే పార్టీల వైపు చూపెట్టడం జరుగుతోంది. అలాగే కార్పొరేట్ గురించి ఇందాక ప్రస్తావించాం, బయటకు వెళ్తున్నారు. దీన్ని ఏం నాన్నగారు దాంట్లో ఎందుకు బయటకు వస్తున్నారంట? బాగా క్లోజ్గా ఉండేవాళ్ళే. నేను ఇదే చెప్పాను కదా, కార్పొరేటర్లు అనేవాళ్ళు వాళ్ళు
అందరూ మంచి వాళ్ళే, మా వాళ్ళందరూ కూడా. ఉమ్, వాళ్ళు చెడ్డవాళ్ళు వెళ్ళిపోతున్నారని నేను చెప్పలేను. ఉమ్, వాళ్ళకి ఏంటంటే ఇదే గతానికి ఇప్పటికీ పోల్చుకొని చూస్తే మనం కార్పొరేటర్లుగా ఉన్నాం కానీ మనం పొందింది ఏముంది? ఆ, మనం ఎలక్షన్కి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చిన పరిస్థితి లేదు. ఆర్థికంగా నష్టపోయాము. ఇంపార్టెన్స్ కూడా సరిగా లేదు. అంటే ఇంపార్టెన్స్ అంటే ఏ విధమైన ఇంపార్టెన్స్ అంటే పబ్లిక్ 24 గంటలు వాళ్ళ చుట్టూ తిరిగే అంత ఇంపార్టెన్స్ లేదు. పనులన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయని ఒక రకమైన డిస్టర్బెన్స్కి గురవుతున్నారు వాళ్ళు. దాని మీద ఆ, మారదాము అనే ఆలోచన. మీ చెల్లెలు ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం మీతో చెప్పారా? ఏదండి? ఒక కార్పొరేటర్గా మీ సిస్టర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం పబ్లిక్లో అని చెప్పారా ఎప్పుడన్నా మీకు? చెప్పలేదండి. ఎందుకంటే తనకి రాజకీయం తెలియదు కాబట్టి. అంతకుముందు గతంలో రాజకీయం అంతా తను ఫేస్ చేసి ఉంటే దానికి దీనికి తేడా తెలిసేది. తను కూడా కొత్తగా వచ్చింది కాబట్టి తను నా చాటున తిరిగే పిల్ల కాబట్టి అక్కే స్టేట్లో జిల్లాల్లో నాయకురాలుగా 10 మందితో పనిచేయించి వస్తుంది. మనమే ఇలా మాట్లాడితే బాగుండదు అనే ఉద్దేశంతో తను కూడా సర్వీస్ చేస్తూ వెళ్తుంది అంతే. అంటే ఇక్కడున్న మీకన్నా అర్హులు కాని వాళ్ళు, అనారోగ్యం ఉన్న వాళ్ళు అందరం ఎక్కుతున్నారు. ఎవరిని ఇందులో మనం కామెంట్ చేయకల్లా. అలాంటప్పుడైనా మీ మనసులో వేరే భావాలు రావట్లేదంటారా? భావాలు వస్తున్నాయి. ఏం భావాలు అంటే పార్టీ మారాలన్న భావాలు కాదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నేను ఇంత నిజాయితీగా ఉన్నాను, కానీ నా వెనుక ఎవరు ఎందుకు నిలబడటం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన కొత్త స్లోగన్స్ తీసుకొచ్చారు. మీరేమో అన్ని కులాల్లో ధనికులు ఉన్నారు, పేదలు ఉంటారు. ఏంటి వివక్షత ధనికులకి పేదలకి అంటే ఎలా? అది అంటే పేదవాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పటికీ. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కదా 5 సంవత్సరాలు బట్టి, పేదవాళ్ళుగానే ఉన్నారు ఇప్పటికీ మీ ప్రభుత్వంలో. ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా అగ్ర వర్ణాలలోని పేదల్ని కూడా గుర్తించి వారికి కూడా సహాయం చేస్తున్నారు జగన్ గారు. పేదలుగానే ఉన్నారు ఈ 5 ఏళ్లలో. అంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఆర్థికంగా నిలబడటానికి, కుటుంబానికి ఆసరా అవటానికి సహాయం కల్పిస్తుంది ప్రభుత్వం అనేది. అంతే తప్ప వాళ్ళందరూ ఒకేసారి కోటీశ్వర్లు అయిపోలేరు కదా. ఒకేసారి ధనవంతులు ఎలా అవుతారు? వాళ్ళు పేదరికం మాట నుంచి వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బ్రతకగలిగే స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అంటే మరి ఆయన క్లాస్ వార్ అనేది నేను అర్థం అదే, ధనికులకి పేదలకి మధ్య యుద్ధం. కులాల గురించి మాట్లాడతా ఇక్కడ. ఈ ధనికులు పేదలు యుద్ధం అంటే ఆయన ధనికులందరూ ఒక పక్క ఉన్నారు, నేను పేదవాళ్ళ తరఫున ఉన్నాను, మీరు అందరూ నాకు ఓట్లు వేయండి అలా అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన అన్ని హైటెక్ విధానాలు, ఆయనంతా ఏంటి అంటే కంప్యూటర్స్, ఇండస్ట్రీస్, మోడర్న్ అనేది ఆయన ఎంచుకున్న విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నది ఏంటంటే గ్రామాలు, పేదరికం, వాళ్ళ అనారోగ్యాలని నిర్మూలించడం, అలాగే పేద పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునేలా ప్రోత్సహించడం, నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్ని కూడా మోడర్న్ గా తయారు చేయడం, పిల్లలకి బుక్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వటం, ట్యాబ్స్ ఇవ్వటం, మంచి ఫుడ్ని అందించడం. అసలు రాగి జావ ఏ తల్లిదండ్రి అయినా తమ పిల్లలకి రాగి జావ కాసి పట్టించే పరిస్థితులు ఉన్నాయండి ఇంట్లో. అంత చిన్న విషయాన్ని కూడా ఆయన నోటీస్ చేసి రాగి జావ అందించినట్లయితే పిల్లల్లో రక్తహీనత లేకుండా బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని స్కూల్స్లో రాగి జావ కూడా కాయించి ఆయన ఇప్పిస్తున్నారు. అంటే ఎంత క్షుణ్ణంగా ఆయన ఆలోచన విధానం అనేది డెవలప్మెంట్ మీద ఉన్నది. ఆయన చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఏం చెప్తాడు, హైటెక్ సిటీ నా వల్లే వచ్చింది, నేను హైదరాబాద్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి నేను ఎన్నో పదవులు ఇచ్చాను, మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ మరి చంద్రబాబు నాయుడు ఎస్సీలను అవమానపరిచి మాట్లాడితే, అదే దళిత జాతి ముద్దు బిడ్డల్ని 2 మహిళల్ని హోమ్ మినిస్టర్లు చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఆయన ఉద్దేశం అది. చంద్రబాబు నాయుడు విధి విధానాలన్నీ హైటెక్ విధానాల మీద పోతాడు, ఆయన గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి పరుచుకుంటూ వస్తారు అనేది
జగన్ గారు ఉద్దేశం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఏలూరులో నాని గారు, ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన రాజ్యమేత అవుతారు. ఖచ్చితంగా ఎవరు ఎటువంటి ఆఫర్లు ఇచ్చినా వైఎస్ఆర్ పార్టీని వీడరు, మీరు దాంట్లోనే కొనసాగుతారు. జగన్మోహన్ రెడ్డి గారితో తుది వరకు నా ప్రయాణం ఉంటుంది. వాళ్ళ గెలుపు కోసమే మీ కృషి. ఖచ్చితంగా. కార్యక్రమానికి చేసినటువంటి మరొకసారి పిల్లంగొల శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మీకు కూడా